వచ్చిన జీతం ఏమైందో ఆలోచించుడు. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఇప్పుడు దాకా నువ్వు ఏమి విత్తావో అదే కోస్తావు. నువ్వు కోస్తే వెళ్ళేది నరకానికి. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఈ రాత్రి నువ్వు విత్తిన దాన్ని బట్టి కాదు, ఈ రాత్రి నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి ఆయన ఇక్కడి నుంచి నువ్వు క్షమించి పరిశుద్ధిని చేసి పంపించాలనుకుంటున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి, నీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఒక యవనస్తుడు ఇలాగనే సభలకు వెళ్ళి వాక్యం రక్షించబడ్డాడు. చైనా దేశం. ఆ యవనస్తుడు వాక్యమిని మారు మనసు పొందాడు. ఇంటికి వెళ్ళాడు. దేవుని కోసం వైరాగ్యంగా బతకడం ప్రారంభించాడు. చైనా దేశంలో యేసుప్రభు గురించి చెప్పడానికి కుదరదు, కమ్యూనిస్ట్ దేశం అది. ఆ సమయంలో ఈ దైవజనుడు తను ఎంతగా దేవుని చేత, దేవుని ఆత్మ నడిపించబడ్డాడంటే అంతగా నడిపించబడ్డాడు. తను ఒక సహోదరి చేత ప్రతిరోజు ద్వేషించబడేవాడు. 15 సంవత్సరాల ఆ అమ్మాయి ద్వారా అతను ద్వేషించబడ్డాడు. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి మారు మనసు పొంది ఈ దైవజనుడిని వచ్చి వివాహం చేసుకునింది. ఆమేన్. ఆ దైవజనుడు ఎవరో కాదు, వాచ్మెన్ని. ఈ వాచ్మెన్ యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నందుకు, వాక్యం బోధిస్తున్నందుకు ఆ దేశం ఉన్నటువంటి చట్టాల ప్రకారం క్రైస్తత్వం విరోధమని తీసుకెళ్ళి 4 అడుగుల జైల్లో, అంటే 4 అడుగుల వెడల్పు 4 అడుగులు ఎత్తు ఆ గొయ్యిల్లాగా తీసి ఆ యొక్క గోతిలో వాళ్ళు దించేసేవాళ్ళు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు వాళ్ళు ఆ గోతిలో అలాగే ఉండేవాళ్ళు. అంటే ఇట్లా నిల్చోలేరు, పడుకోలేరు. అర్థమవుతుందని చెప్తుంది. నిటారుగా నిల్చోలేరు, కాళ్ళు చాపి పడుకోలేరు. నేను అలసిపోయి వస్తే ఆ దైవజనుడు చేశాడు నాకు పరిచర్య. 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, అయ్యా 2 చేతులు దండం పెడుతున్నా. ఆ దైవజనుడు నిటారుగా నిలబడలేడు, కాళ్ళు చాచి పడుకోలేడు. 28 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ప్రతిరోజు ఆయన తల మీద మూత్రం పోసేవాళ్ళు. రాత్రిపూట తీసుకెళ్ళి ఒక గదిలో, ఒక జైలు గోడల్లో ఆయన పెట్టేస్తే దాదాపు ఒక 30-40 మంది ఖైదీల మధ్యలో ఇతను పడేసేవాళ్ళు. ఆ బుడ్డి దీపంలో పెట్టుకొని ఒక పాత నిబంధన బైబిల్, కొత్త నిబంధన బైబిల్ దగ్గర పెట్టుకొని రహస్యంగా తాను ఆ బాత్రూమ్ గోడల్లో దాన్ని దాచుకొని దాన్ని తీసి ప్రతిరోజు చదివి పుస్తకాలు రాశాడు. ప్రపంచ చరిత్రను అలాగా మార్చేసాయి ఈ పుస్తకాలు. ఈ వాచ్మెన్ని బయటకు రావడానికి ఆ ప్రభుత్వం ఒప్పుకోలేదు. వాళ్ళ భార్యకి మాత్రమే అనుమతించారు. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ భార్య చూసుకొని వెళ్ళేది. ఒకరోజు ఆమె తన భర్తను చూసుకుందామని వస్తుంటే ఓ పెద్ద ట్రిప్పర్ లారీ వచ్చి ఆమెను కొట్టేసింది. అక్కడికక్కడికే పాస్టర్ అమ్మ గారు చనిపోయారు. వాచ్మెన్ని భార్య. అక్కడ వాళ్ళు చెప్పారంట, అయ్యా వాచ్మెన్ని గారికి పర్మిషన్ ఇవ్వండి, చివరిసారికి వెళ్ళి భార్యను చూడడానికి కుదురుతుందనంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. భార్యను కూడా కడసారి చూడలేదు దైవజనుడు. తన శిక్షాకాలం అంతా అయిపోయింది, అయినా ఇతను బయటకు వదిలిపెట్టలేదు. భార్య భూస్థాపన కూడా అటెండ్ కాలేకపోయాడు. కేవలం పరిశుద్ధత కొరకు, క్రీస్తు కొరకు. వాచ్మెన్ని చనిపోయారని తీసుకొచ్చి ఆయన శవాన్ని రోడ్డు మీద పడేశారు. కొంతమంది సంఘస్థులు వెళ్ళి ఆయన శవాన్ని జోలు కట్టుకొని తీసుకొచ్చి ఆ రోడ్డు మీద చర్చి ఆవరణంలో పడుకోబెట్టారట. పడుకోబెడితే ఆ దేహాన్ని కడుగుదామని కడిగేటప్పటికి వాచ్మెన్ యొక్క 2 కళ్ళు లోడేస్తున్నారు. వాచ్మెన్ నాలుకను అమాంతంగా బయటికి తీసి తెగ్గోసేస్తున్నారు. వాచ్మెన్ శరీరం అంతా బూటు కాలు దెబ్బలో. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 72 సంవత్సరాలు. 72 సంవత్సరాల వయసులో ఆ మనుషుడు దేవుని కోసం పడలేదంటే, ఆ మనుషుడు దేవుని తీర్పును తప్పించడానికి ఈ మనుషులు తీర్పు దగ్గర ఎంత తల వంచాడో ఆలోచించండి. ఎంత తల వంచాడో ఆలోచించండి. సమస్త మానవాళిని ఈ ప్రకృతి నుంచి కాదు, ఈ శిక్ష నుంచి తప్పించాలని తన శిక్షకు అప్పగించబడ్డాడు. వాళ్ళు నాకు సైనికుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? వాచ్మెన్ గారికి వాళ్ళు చివరి అవకాశం ఇచ్చారట. వాచ్మెన్, ఈరోజు నీకు చివరి అవకాశం. ఇక నేను బైబిల్ చదవను,
ఇక యేసు దేవుడు కాదని చెప్పానంటే వాచ్మెన్ నేనంట నా కళ్ళతో నేను బైబిల్ చదవకుండా ఒక్క రోజు కూడా ఉండనంటే ఆ కఠినాత్ములు ఒక పెద్ద పెద్ద సోలాలు తీసుకొచ్చి కాల్చిన సోలాలతో ఇనుప చువ్వలతో 2 కనుగుడ్లు బయటకు పెరికేశారు. యేసు దేవుడు కాదని చెప్పంటే వాచ్మెన్ని చెప్పనందుకు నాలుక నమాంతంగా బయటకు లాగి కర్కశంగా కోసి అవతల పడేశారు. దైవజనుడా, ఈరోజు నువ్వు నేను చేస్తున్న సేవ పెద్దది కాదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్ బిఫోర్ ద లార్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ సాక్రిఫైస్ టు ద మినిస్ట్రీ. ఇట్ ఈస్ నాట్ ఎ సాక్రిఫైస్ టు ద మినిస్ట్రీ ఫర్ ద లార్డ్. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు ఈ భూమి మీద? వాచ్మెన్ నీ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చనిపోయినా నా దేవుని కొరకు నేను విత్తిన ప్రతి విత్తనం ఇంకా మొలుస్తూనే ఉంటుంది అన్నాడట. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నను వేయనిమ్ము. నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతున్నావు? శరీరం అనే విత్తనాన్ని విత్తుతున్నావా? క్షయమైన పంట కొద్దామని విత్తుతున్నావా? లేకుంటే అక్షయమైన పంట కొద్దామని విత్తుతున్నావా? లేకుంటే క్షయమైన పంటని విత్తనాన్ని విత్తి నేను ఆ తీర్పు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? ఆ తీర్పు దగ్గరికి వెళ్ళకూడదని నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్పించబడ్డాడు. నీ కొరకే యేసుక్రీస్తు ప్రభు శిక్ష యావత్తును అనుమతించబడ్డాడు. నీ కొరకే నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడుగా ఎంచబడ్డాడు. నీకోసమే పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు పాపిగా మార్చబడ్డాడు. నీకోసం యేసుక్రీస్తు ప్రభు వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. నీకోసం యేసుక్రీస్తు ప్రభు వ్యాధిగ్రస్తుడిగా మార్చబడ్డాడు. నీకోసం సొగసు స్వరూపం లేకుండా కోల్పోయాడు. నీకోసం తన తాను సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. నీకోసం తల వెంట్రుకలు పెరికించేవానికి తన తలను అప్పగించాడు. నీ కొరకు తన ముఖాన్ని ముఖం వేసి అలాగ పిడుగుతులు గుద్దుతున్నా ఇంకా మౌనం అయి ఉన్నాడంటే కేవలము బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె పిల్లి రీతిగా అయితే మౌనం ఉందో ఆ మౌనం ఎవరి కొరకంటే ఈ రాత్రి నీ నా కొరకు మాత్రమే. కొట్టడి చప్పట్లు గట్టిగా, నీ కొరకు నా కొరకు మాత్రమే. ఎంతటి ప్రేమ!